గోవింద 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 గోవింద. శ్రీరామ జయ రామ రఘురామ ఓం నమో వెంకటేశాయ. త్వమాదిమధ్యాంతవిహీన ఏకః సృజస్య వత్స్యసి చ లోకజాతం స్వమాయయా తేన న లిప్యతే త్వం యత్స్వే సుఖే జరసతో నవద్యః. ఓ రామచంద్ర, ఆదిమధ్యాంతరహితుడైనటువంటి శ్రీమన్నారాయణుడివి నీవే. నీవే నీ మాయతోటి త్రిగుణాత్మస్వరూపునిగా సృష్టిస్థితి లయములను నిర్వహించేవాడిగా నీవే అవతరించి ఈ లోకమంతటిని కూడా పరిపాలిస్తూ ఉన్నావు. ఇదంతా కూడా నీ మాయాజాతము తప్ప మరి ఒకటి కాదు. మరి మేమందరము కూడా నీ మాయకు లోబడి ఉంటాము, నీవు మాత్రము ఆ మాయను చూపిస్తూ మమ్మల్ని అందరినీ కూడా పరిపాలిస్తూ ఉంటావు అని స్వామిని కీర్తిస్తున్నారు. మరి అటువంటి జగన్నాటక సూత్రధారి అయినటువంటి శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహంతో, స్వామివారి యొక్క శ్రీవారి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలతూగాలి, సత్సంతానాభివృద్ధితోటి సకల కళ్యాణములతోటి వర్ధిల్లాలి అనే ఆకాంక్షతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి యొక్క సమక్షంలో నాదనీరాజనం మండపం నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమం నేటికి 53వ రోజులో మనం ప్రవేశించాము. మనందరము కలిసి శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికా క్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం పంచమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగ వాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య
महामन्त्रस्य पारायणम् श्रीधन्वन्तरि मन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादम् को न याति पराम् गतिम्। श्री आञ्जनेय प्रार्थना। यत्र यत्र रघुनाथकीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम्। श्रीरामायण प्रार्थना। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम प्रार्थना। आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे पंचमः सर्गः। श्री गुरुभ्यो नमः। श्री वेंकटेश चरणौ शरणं प्रपद्ये। श्रीरामाय नमः। प्रासादैः रत्नविकृतैः पर्वतैरुपशोभितां कूटागारैश्च सम्पूर्णां ఇంద్రస్యేవామరావతీం. వాల్మీకి మహర్షి తను దర్శించినటువంటి అంశాల్ని లవకుశుల ద్వారా మనకి వివరిస్తున్నారు. అయోధ్య వర్ణనం జరుగుతోంది. ఆ అయోధ్యలో ఉండేటటువంటి ఆ భవనాలు ప్రాసాదములు అన్నారు. ప్రాసాదము అనే ఎందుకు చెప్పారు, భవనము అనే చెప్పచ్చు కదా అని ఒక ప్రశ్న. ప్రసీదంతి అత్ర అని ప్రాసాద అన్న శబ్దానికి ఈ భవంతిలో నివసించేవారు చాలా సంతోషంగా ఎంతో ఆనందంగా ఉండేవారు అని తెలపడానికి దానికి ప్రాసాదము అని పేరు పెట్టారట. రాజప్రాసాదము అని వివరిస్తూ ఉంటారు. కనుక ఎంతో ఆనందంగా సంతోషంగా విశాలమైనటువంటి భవంతిలో హర్షోత్సాహాలతో నివసించేటటువంటి ఆ అయోధ్యావాసుల్ని మనం గమనించగలుగుతాం. ఆ ప్రాసాదములు రత్న వికృతములు అన్నారు. రత్నములు అంటే ఏమి అంటే రమయంతి హర్షయంతి ఇతి రత్నాని అంటారు. అంటే ఒక రత్నం పెట్టుకుంటే దాని యొక్క సౌందర్యం వల్ల వ్యక్తికి ధరించిన వారికి అందం, దాని యొక్క ప్రభావం వల్ల ధరించిన వారికి దోషాలన్నీ పోయి ఆనందం. ఇలాంటి రత్నాల్ని మనం ధరించడానికే ఏదో అరకొరగా అక్కడక్కడ సంపాదించడం అనేది ఒక పెద్ద విషయం. కానీ అయోధ్యలో ఉండేటటువంటి ఆ భవంతులన్నీ కూడా రత్నములతో విశేషముగా కృతములు ఏర్పరచబడి ఉన్నాయట. కనుక ప్రాసాదై రత్న వికృతై అన్నారు. మరి ఒక్కొక్క భవంతి ఎలా ఉంది అంటే ఇలా కళ్ళెదురుగా చూడగలిగేలాగా లేదు, బాగా తల పైకెత్తి చూడాల్సినట్లుగా ఉందట. పర్వతై కొండంతగా ఉన్న ఆ భవంతులు అని వాటిని వర్ణించారు. పర్వతై ఉపశోభితాం, వీటితో చాలా అందంగా ఉన్నది ఆ అయోధ్య. ఇంకొక తాత్పర్యం చెప్పారు. ఏమనంటే అంటే ఒక మహారాజు నివసించేటటువంటి, మహారాజు కార్యకలాపాలని నిర్వహించేటటువంటి ఒక రాజధాని ఎలా ఉండాలో వాస్తుకర్మను గురించి వివరించిన కొన్ని సందర్భాల్లో చెప్తారు. అక్కడ చెప్పిన దాన్ని పరిశీలిస్తే క్రీడా పర్వతములు అని కొన్నింటిని ఏర్పాటు చేస్తారట. మహారాజు రాజ పరివారము మన దశరథ మహారాజు అందరినీ తనంతటి వారిగానే భావించి అందరినీ తనతో కలుపుకుని ఆనందింపచేస్తారు. కనుక ఆ అయోధ్యాపురవాసులు వీరందరూ కూడా సరదాగా వినోదం కోసం, క్రీడార్థం, ఆట కోసం ఏ ప్రాంతాన్నైతే ఏర్పరచుకున్నారో ఆ ప్రాంతాన్ని క్రీడాపర్వతము అని పిలుస్తారట. రాజుగారికి సంబంధించిన ముఖ్యమైన అంశాల్లో దీన్ని కూడా ఒకటిగా నిర్మించాలి అని అక్కడ శాస్త్రం ఉంది. ఆ శాస్త్రాన్ని బట్టి పరిశీలిస్తే మహర్షి ఈ ఉద్దేశంతో చెప్పి ఉంటారన్నమాట. కొండంత ఇళ్ళు ఉన్నాయి అని మాత్రమే కాదు భావం. మరేమని క్రీడ కోసం
నిర్మించబడినటువంటి పర్వతములు ఉన్నాయి అని కూడా ఒక భావం అన్నారు. ఆ తరువాత కూటాగారైశ్చ సంపూర్ణం అంటే ఎంత ముందు చూపో ఎంత ఆలోచనో ఒక చిన్న మాటలో తెలుస్తుంది. మహర్షి ఒక సందర్భంలో దర్శనం చేస్తే రత్నాలతో ధగధగలాడిపోయేలాంటి పెద్ద పెద్ద ఎత్తైన భవంతులు నిర్మాణాలు ఆ ఇళ్లలో పురజనులు ఆనందాలు అవి కనిపించాయి. ఒక దగ్గరికి వెడితే పెద్ద పెద్ద కొండలు, ఆ కొండల్లో ఆటలు పాటలు సరదాలు అవి కనిపించాయి. ఇంకొక దగ్గరికి వెడితే ఇది చాలా ముఖ్యమైన మాట, కూటాగారాలు కనిపించాయి అన్నారు. ఏమి కూటాగారాలు అంటే ఒక దగ్గర వివరిస్తారు, చంద్రశాలలు అన్నారు. అంటేట మనం సాయంకాలం భోజనం చేసిన తర్వాత కాసేపు స్థిమితంగా ఏదైనా మాట్లాడుకోవడానికి అనుకున్న వాళ్ళు అవకాశం ఉన్న ప్రతివారు ఏం చేస్తారు, మేడపైకి వెళ్ళి ప్రశాంతంగా ఆ వెన్నెల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉండడం, సరదాగా కాసేపు సేద తీరడం, రిలాక్స్ అవ్వడం అది గమనిస్తూ ఉంటామే. అది అయోధ్య పురవాసులందరికీ కూడా అందుబాటులో ఉన్న అంశం అట. ఏమని? ఈ కూటాగారములతో నిండి ఉందిట ఆ అయోధ్య. కూటాగారములంటే చంద్రశాలలు అని అనుకున్నామే, ఆ పేరు దానికి ఎలా వచ్చింది? ఇలా భావన చేయవచ్చు. అంటే పైన చంద్రుడి తప్ప ఎవరూ ఉండని సందర్భంలో ఆ వెన్నెల పడుతూ ఉంటే మామూలుగా కింద సంచరించే వాళ్ళు, కింద మకాం ఉండేవాళ్ళ మాటలన్నింటికీ కూడా దాటి ఒక నిశ్శబ్దమైనటువంటి వాతావరణంలో హాయిగా ఆ వెన్నెల్ని ఆస్వాదిస్తూ అక్కడ ఈ వారి వినోదాన్ని అనుభవించడం అనేది అక్కడి స్త్రీలలో ఉండేటటువంటి ప్రత్యేకత అట. అందుకనే ఆ సందర్భంలో వ్యాఖ్యాతలు ఇలా వివరం చెప్తారు, మేడపైన ఆ వెన్నెలను ఆస్వాదిస్తూ స్త్రీలందరూ కూడా ఎంతో విలాసంగా ఉన్నారు అని. కనుక దాన్ని మనకి చూపించడం కోసం మహర్షి ఇలా చెప్పారు, కూటాగారైశ్చ సంపూర్ణం అని. అంటే విచ్చలవిడిగా యథేష్టంగా ఏదో తెగించినట్లుగా అక్కడక్కడ తిరగకుండా ఆయా ఆడవాళ్ళకి లేకపోతే ఆయా పిల్లలకి సంరక్షణతో పాటుగా వినోదం అందించడం కోసం ఆ మెడలపైన అంతంతటి విశాలమైనటువంటి క్రీడా ప్రాంగణాన్ని సముదాయాన్ని ఏర్పాటు చేసి ఉన్నారట. దశరథ మహారాజు కంటే పూర్వుల యొక్క ఇక్ష్వాకు వంశీయుల యొక్క దృక్పథం ఆలోచన సరణి ఎలా ఉందో దాన్ని బట్టి ఈ రాజధాని నిర్మాణం ఎలా ఉందో మనమంతా మహర్షి ఆ దృష్టిలో వినగలుగుతామన్నమాట. కూటాగారైశ్చ సంపూర్ణం. ఇన్ని చెప్పినా ఇంకొన్ని మాటలు చెప్పబోతున్నా మహర్షికి తృప్తి లేదు. ఒక్క మాటతో చెప్తున్నారు, ఇంద్రస్యేవ అమరావతి. దేవేంద్రుడికి అమరావతి దేవతల నగరం ఎలా ఉందో అలా ఉంది ఆ అయోధ్య అని. ఇంతకుముందు ఒక మాట వచ్చింది ఇలాంటి మాటే, మరి రెండోసారి ఎందుకు చెప్పడం అంటే అక్కడ పోలిక ఆ అయోధ్యను దశరథుడు అధిష్ఠించాడు. దేవతలందరికీ ఆవాసమైనటువంటి అమరావతిని దేవేంద్రుడు అధిష్ఠించినట్లుగా అక్కడ ఇంద్రుడికి దశరథుడికి పోలిక అన్నమాట. మరి ఇక్కడో అయోధ్యకి అమరావతికి పోలిక అన్నమాట. అంటే ఎంతో తపస్సు చేస్తే మహాపుణ్యం చేస్తే గాని లభించినటువంటి ఆ అమరావతి ఎలా ఉందో ఆ స్వర్గంలో ఇక్కడ ఈ భూలోకంలో ఈ అయోధ్య అనేది అలా ఉంది అని దాని తాత్పర్యం అన్నమాట. ఈ అయోధ్య గురించిన ఇంకొన్ని మంచి మాటల్ని మనం వివరించుకోబోతున్నాం. ఈ శ్లోకాన్ని ముందు పారాయణం చేసుకుందాం. ప్రాసాదైః రత్న వికృతైః పర్వతైః ఉపశోభితాం కూటాగారైశ్చ సంపూర్ణాం ఇంద్రస్యేవ అమరావతీం ప్రాసాదైరత్న వికృతైః పర్వతైరుపశోభితాం కూటాగారైశ్చ సంపూర్ణాం ఇంద్రస్యేవామరావతీం. మనం లోకంలో ఎవరైనా బంధువులు స్నేహితులు వస్తే కనిపిస్తే ఒక్కసారి మా ఇంటికి రండి అని పిలుస్తాం. ఇంటికి వచ్చిన వారిని ఒక్కసారి మా ఇల్లు చూడండి అని ఇంట్లో అణువణువుని చూపిస్తాం. దీనివల్ల ఏమి తెలుస్తుంది అని
ఆ ఇంట్లో ఉండే వాళ్ళ యొక్క ఆనందం, అభిరుచి, వారి సంపదలు, వారి విద్య, విజ్ఞానం ఇవన్నీ స్పష్టమవుతాయన్నమాట. వాల్మీకి మహర్షి అక్కడ ఉండేటటువంటి పురవీధులను, అక్కడ ఉండేటటువంటి వ్యక్తులను వర్ణించిన దానికంటే అక్కడ ఉండేటటువంటి ఇళ్లను వర్ణించిన అంశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎంత చూసినా ఆ వీధుల్లోకి వెళ్ళి ఒక ఇంటిని మించిన ఇల్లు మరొకటి అన్నట్లుగా ఎంతో వైభవంగా ఉంది. ఆ వైభవాన్ని అంతని మనం ఆ ఇంటిని బట్టి గమనించేయచ్చు అని ఒక మాట. ఇంకొక తాత్పర్యం కూడా చెప్తారు. అంటే ఇంటిని చూసి ఇల్లాల్ని చూడండి, ఇల్లాల్ని చూసి ఇంటిని చూడండి అని కూడా చెప్తూ ఉంటారు. ఆ ఇంట్లో ఉండేటటువంటి గృహిణి యొక్క మనోభావాలు కానీ, ఆమె అభిరుచులు కానీ, ఆమె యొక్క విజ్ఞత కానీ, లేకపోతే ఆమె యొక్క అలంకార ప్రియత్వం అంటారే ఆ టేస్ట్, ఇది కానీ ఇవన్నీ మనకి దాన్ని పరిశీలిస్తే తెలుస్తాయి అన్నమాట. ఒకానొక సందర్భంలో వర్ణిస్తారు, చిత్రాం అష్టాపదాకారాం వరనారీ గణైర్యుతాం సర్వరత్న సమాకీర్ణాం విమాన గృహశోభితాం అని. ఇల్లు ఎంత చిన్నదైనా పెద్దదైనా, తన సంపద ఎలా ఉన్నా దాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవడం అన్నది, తీర్చిదిద్దగలగడం అనేది గృహిణిలో ఉండేటటువంటి అంశం అన్నమాట. అందుకనే ఇల్లాలికి ఆ పేరులోనే ఉంది. నేను చెప్పబోయే అర్థం ఎంత మంచి అర్థం చెప్పారంటే, మాట చెప్పారంటే గృహిణి అన్నారన్నమాట, ఇల్లాలు అన్నారన్నమాట. కనుక ఆ ఇంటిని పరిశీలిస్తే ఇల్లాలి స్వరూపం ఏదో మనకి తెలిసిపోతుంది. ఇల్లాలి స్వరూపం ఏదో తెలిస్తే కార్యేషు దాసి కరణేషు మంత్రి అని చెప్తూ ఉంటారు కదా. తల్లిలా, మిత్రుళ్ళ, సచివుళ్ళ, ఒకానొక సందర్భంలో సేవకురాల్లాగా అన్నిటా తానై తన ఇంటిని, తన ఇంటాయిన్ని, తన పిల్లల్ని ఏ రకంగా రక్షించుకోగలుగుతుందో ఇలాంటి భావాలన్నింటినీ దర్శించేస్తూ మహర్షి ఇంకొన్ని మాటల్ని చెప్తున్నారు. చిత్రాం అన్నారు. ఒక సందర్భంలో మనం ఎవరినైనా ఒక వ్యక్తిని ఆశ్రయించి ఇళ్ళు కట్టించుకున్నాం అనుకోండి, బహుశా అవి ఒకే రకంగా ఉన్నాయనుకోండి, మనం నెంబర్ని బట్టి, సంఖ్యని బట్టి గుర్తించాలి. 54 మాదండి, 55 వాళ్ళదండి అని. మనం తెలియక పొరపాటుని ఈ గేటు కాబోలు అనుకుని ఇంకో గేటు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటామన్నమాట. అక్కడ భేదమేమీ కనిపించదు. ఏమి నమూనా అంటే మోడల్ ఒకే రకంగా ఉండే పరిస్థితి. మరి మన అయోధ్యలో ఉండే భవనాలో చిత్రాలుగా ఉన్నాయిట. ఒక్కొక్క భవంతి, ఒక్కొక్క నమూనా, ఒక్కొక్క మోడల్ అన్నట్లుగా ఉందిట. ఆ వరస అంతా కూడా చిత్రాం అష్టాపదాకారాం. ఇది ఇంకా చాలా విలువైన మాట, గంభీరమైన మాట, చెప్పేవాడికి పెద్ద పరీక్ష లాంటి మాట. ఏమని? బంగారంలాగా ఉంది అని ఒక తాత్పర్యం. అష్టాపద ఆకార అని 2 భాగాలు ఉన్నాయి. అష్టాపద అన్నదానికి బంగారం అని అర్థం. అంటే తాత్పర్యం చెప్తారు అక్కడ, బంగారాన్ని కరిగించి దాంతో పూత పూసినట్లుగా ఉంది అన్నారు. అంటే ఒక్కసారి సూర్యుడు ఉదయించేటప్పటికీ, లేకపోతే వెన్నెల పడేటప్పటికీ మన ఆనంద నిలయంలాగా అయోధ్యలో ఉండేటటువంటి ప్రతి భవంతి కూడా చిత్రాతి చిత్రంగా ఉన్నాయేమో, ధగధగధగధగా మెరిసిపోతున్నాయట. ఇంకొక తాత్పర్యం చెప్పారు, అంతటి జగత్ప్రభువు పరమాత్మ అవతరించబోయేటటువంటి ప్రదేశం అది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ ఉవ్విళ్ళూరిపోతూ ఉండేటటువంటి మహానగరం అది. బంగారం పూతేమండి, అదే బంగారంగా ఉంది అని ఒక తాత్పర్యం చెప్పారు. సువర్ణ నిర్మితాం, సువర్ణ స్వరూపం అని ఒక తాత్పర్యం చెప్తారు. ఇంకొక తాత్పర్యం చెప్తారు, ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని కాబోలు మహర్షి ఇలాంటి ప్రయోగం చేస్తారు. ఎందుకు ఈ మాట అన్నారు అని పదే పదే ఆలోచించగా కూడా ఒక్కొక్కసారి ఆ భావాలు తట్టవు. అప్పుడు పెద్ద పరీక్ష అయిపోతుంది. ఏమని? చిత్రాం సువర్ణాకారం అని ఆ వాక్యాన్ని పూర్తి చేసేయచ్చు కదా, చేయలేదు. మహర్షి అభిప్రాయం అక్కడ ఉన్న స్థితిని అంతనీ చెప్పాలి అని. అది ఒకలా చూస్తే ఒక ఆలోచనకి బంగారం పూత పూసినట్లుగా ఉంది. కొంచెం దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తే, ఇలా తడిమితే ఆహా అంతా బంగారమే అన్నట్లుగా ఉంది. ఇంకొకలా పరిశీలిస్తే, ఇంతకుముందు మనం పైనుంచి చూస్తున్నట్లుగా మహర్షి చూపిస్తున్నారు అనుకున్నాం కదా, అలా పరిశీలిస్తే ఇంకొక ఆకారం కనిపిస్తోందట. ఏమని అంటే, మనం చదరంగపు బోర్డు ఉంటుంది కదా, ఫలకం, దాన్ని ఒక్కసారి దృష్టిలోకి తెచ్చుకుంటే ఈ శబ్దానికి అర్థం తెలుస్తుంది. అష్టపద ఆకార అని 3 భాగాలు చేయాలన్నారు. 8 పదములు అంటే గడులు స్థానాలుగా ఉన్న ఏ చదరంగపు ఫలకమైతే ఉందో ఆ రకంగా ఉందిట. చదరంగం అలవాటుగా ఉండే వాళ్ళందరికీ ఒక్కసారి అది దృష్టిలోకి వస్తే, రాజుగారు
రాజుగారి పక్కన మంత్రి, ఆ మంత్రి పక్కన ఎవరో సైన్యాధిపతి, ఆయన పక్కన ఎవరో ఆశ్విక దళం, ఆయన పక్కన ఏదో గజదళం అన్నట్లుగా, అంటే వాటిని నియమించేటటువంటి ఆ మండలాధ్యక్షులు ఉన్నట్లుగా అలా ఉందిట ఆ రాజధానిలో మహారాజు దశరథుడు ఉండేటటువంటి ఆ భవనముల సముదాయం అంతా కూడా, ఆ వరస అంతా. ఇంకొక తాత్పర్యం చెప్పారు. ఏమనంటే అష్టాపదం అన్నదానికి శారీఫలకం అని ఒక అర్థమండి. శారీఫలకం అంటే ఈ నమూనా, ఈ ఆకారంలో ఉంటుందండి అన్నారు. ఏమనంటే మధ్యలో రాజగృహం ఉంటుందట, 4 వైపులా రాజవీధులుంటాయట. ఆ 4 మాడ వీధులు అని చెప్తూ ఉంటారు కదా, అలా ఆ తరువాత ఈ మధ్యలో ఇంకా ఏది నిర్మాణము లేకుండా అవకాశం ఖాళీగా ఉంటుందట. ఆ రకంగా ఉంది అది అన్నారు. ఈ అర్థం ఎలా చెప్పారు అంటే, రాజధాని నిర్మాణం ఎలా జరగాలో ఆ శాస్త్రాన్ని పరిశీలిస్తే అక్కడ ఇలాంటి మాటలన్నీ ఉన్నాయన్నమాట. మహారాజ భవనం, అన్ని వైపులా మార్గములు, ఆ మధ్యలో ఇంకా ఏ నిర్మాణాలు లేకుండా ఒక అవకాశం అన్నట్లుగా. ఇప్పుడు మన తిరుమలలో స్వామిని అలాగే చూడబోతాం మనం, ఈ ఆనంద నిలయాన్ని. ఎందుకలా అంటే అది రక్షణ కోసం. ఎవరెవరు ఎంతెంత దూరంలో వ్యతిరేకులైన వాళ్ళు ఉన్నా సరే కనిపెట్టగలిగేలాగా అన్నమాట. కనుక అష్టాపదం అన్నదానికి ఈ శారీఫలకం లాగా ఇప్పుడు నేను వర్ణించినట్లుగా 4 వైపులా వీధులతో ఉన్నటువంటి రాజభవనం అనే భావాన్ని ఆ శాస్త్ర సహాయంతో చెప్పి వివరిస్తారు వ్యాఖ్యాతలు. ఆ తరువాత ఇంకొక మాట చెప్పారు. ఏమనంటే, ఈ మాట చెప్పుకోవాలంటే మనం స్కంద పురాణంలో వైష్ణవ ఖండంలో 2వ అధ్యాయానికి వెళ్ళిపోవాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నిరంతరం ఈ అయోధ్యను ధ్యానిస్తూ ఉంటారు. అయోధ్య మోక్షాన్ని ఇచ్చే పట్టణం. ఎవరికి? తలుచుకున్న వారందరికీ కూడా. అయోధ్య అనేది తనంతట తానుగా ఆవిర్భవించినటువంటి ఆ పరమాత్ముని యొక్క పరమ పదం అని మనం చాలాసార్లు వర్ణించుకున్నాం. అలాంటి అయోధ్యలో మన సాకేతరాముడు, ఆ పేరులోనే ఉంది, సాకేతపురిలో నిత్యం నిలవుంటాడు స్వామి అని మనం అనుకున్నాం. దీన్ని అంతని కూడా రంగరించి ఈ స్కాంద పురాణంలో ఉన్నటువంటి ఆ భాగంలో చెప్పారన్నమాట. అక్కడ ఉండే అధ్యాయంలో ఆ సారమంతా గమనిస్తే ఈ మాట ఏ ఉద్దేశంతో మహర్షి ప్రయోగించారో మనకి అర్థమవుతుంది. అష్ట అన్నదానికి ఎప్పుడు వ్యాపించి ఉన్నటువంటి, అంతటా వ్యాపించి ఉన్న అని అర్థమట. అశూ వ్యాప్తవు అని ఒక ధాతువు ఉంది. ఆ ధాతువు నుంచి అష్టశబ్దం తయారైంది. సర్వవ్యాపకులైన అని అర్థమట. ఈ ప్రపంచంలో అంతటా అన్ని చోట్ల వ్యాపించి, అన్ని కాలాల్లోనూ వ్యాపించి ఉన్నటువంటి శక్తులు ఏవి అంటే 3 శక్తులు. ఒకటి సృజనాత్మకత అనే ఒక శక్తి, క్రియేషన్ అంటారే. ఒకటి రక్షించే నిలబెట్టేటటువంటి శక్తి, స్థితి శక్తి. ఒకటి చెడుని రూపిమాపేటటువంటి శక్తి, లయశక్తి. ఈ 3 శక్తులు కలిగినటువంటి వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, త్రిమూర్తులన్నమాట. కనుక అష్ట అనే శబ్దానికి సర్వవ్యాపకులైన తమ తమ శక్తులతో ఒక దగ్గర పుట్టించడం, ఒక దగ్గర దాన్ని అలా బతికించి నిలబెట్టడం, ఒక దగ్గర అక్కర్లేని దాన్ని తీసేయడం అనే తమ తమ పనులు చేస్తూ ఏ సర్వవ్యాపకులుగా ఉన్నటువంటి ఆ త్రిమూర్తులైతే ఉన్నారో ఆ త్రిమూర్తులు అనే భావం అష్ట అనే దానికి వస్తుందట. ఆప అన్నదానికి వ్యాప్తి అని అర్థమట. అంటే ఈ త్రిమూర్తులు అయోధ్యను సేవించిన వారందరికీ కూడా, అయోధ్యను తలచిన వారందరికీ కూడా, తన గుండెనే అయోధ్యగా మార్చి ఆ శ్రీరాముణ్ణి సుప్రతిష్ఠితం చేసుకున్న వారందరికీ కూడా తమ అంతటి వ్యాప్తిని కలిగిస్తారు. కనుక ఇక్కడ కూడా ఆపులు వ్యాప్తం అనే ధాతువు మీద ఆప అనే భాగం తయారైందనమాట. కనుక అష్ట వ్యాపకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆప తమ అంతటి వ్యాప్తిని అంటే సర్వవ్యాపకత్వాన్ని అంటే ఇస్తారు. కనుక కాదు, చిన్న మాట. అష్ట అంటే సర్వవ్యాపకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఆప సర్వవ్యాపకత్వాన్ని ఇచ్చేది. కనుక ఈ అయోధ్యయే బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతటి వ్యాపకత్వాన్ని తలిచిన వారికి ప్రసాదిస్తుంది అనే అర్థంలో అష్టాపద అని ఒక భాగం, దానికి ఒక అర్థం, ఇలా అర్థం చెప్పాలి అన్నారు. ఇంతకుముందు మనం చదరంగపు గడి శారీఫలకం అని అనుకుంటే అది శాస్త్రాన్ని పరిశీలిస్తే వాస్తుని మనకి తెలిసింది. అంతకుముందు మాట మనం అమరకోశం ఇలాంటి నిఘంటువుల్ని పరిశీలిస్తే తెలిసింది అష్టాపదం సువర్ణం అని. అంటే చూడ్డానికి దగ్గరికి వెళ్ళి చూస్తే, దూరం నుంచి చూస్తే బంగారం రంగులో
ధగధగ మెరుపు. దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తే స్వచ్ఛమైన అప్రాకృత సువర్ణాకారం అంటారు, స్వచ్ఛమైనటువంటి బంగారంతో నిర్మించినటువంటిది అది అంతా. అక్కడ ఉండేటటువంటి ప్రతి భవంతి అలాగే. అంతేకాకుండా శాస్త్రం పరిశీలిస్తే అది ఒక చదరంగపు గడిలాగా దుర్భేద్యమైన, ఎవరు భేదించలేనటువంటి రక్షణ కవచంలాగా ఉంది మహారాజుకి అది. ఇంకొకలాగా పరిశీలిస్తే అన్ని వైపులకి రాజమార్గాలతో ఉన్నట్లుగా ఉంది. ఇంకొకలా పరిశీలిస్తే ఎలా స్కాంద పురాణంలో ఈ విషయం చెప్పుకునే ముందు మొహమాటం లేకుండా కృతజ్ఞతగా చెప్పుకోవాలి. నిజానికి నాకు తెలియదు ఈ విషయం, కానీ ఎందుకు ఇలా రాశారు అని అలా మనసులో మథన పడుతుండగా నిన్న మా మిత్రులు ఒక కబురు చెప్పారు. స్వామి, మేము అయోధ్య వెళ్తున్నాం, అయోధ్య గురించిన గొప్పతనం ఎక్కడో స్కంద పురాణంలో ఉందిట, ఎక్కడుందో ఫలానా 2వ ఖండంలో మీకు తెలుసా అని. అప్పుడు గబగబా ఆ పుస్తకం పరిశీలిస్తే అక్కడ ఉంది ఈ విషయం అంతా. అగస్త్యుల వారు, వ్యాసుల వారు, వారి సంభాషణ, వారిద్దరి మాటల ద్వారా ఆ సరయూ నది గురించి కానీ అయోధ్య గురించి కానీ హంబో అనిపించేలాంటి మహావైభవం, మహామహిమ అంతా అక్కడ ఉందన్నమాట. కనుక మనకు ఆ రాజప్రాసాదం ఎలా ఉందో చూపించాలి అని ఒక ఆలోచన, అది ఎంత మెరుస్తోందో చెప్పాలి అని ఒక ఆలోచన, వాస్తుశాస్త్రం ప్రకారం మహారాజ భవనం ఎలా ఉండాలో తెలియచెప్పాలి అని మహర్షికి ఒక ఆలోచన. అంతేకాదు లోతైనటువంటి అయోధ్య మహిమను అష్టాపదా అనే మాటతో ఎలా వివరించాలి అని ఒక ఆలోచన అన్నమాట. అంతేకాకుండా మరి అష్టాపదాకార అని మీరు చదివారు కదా, అష్టాపద అనే వరకు అర్థం చెప్పారు. మరి అకార అన్న దానికి అర్థమేమి అన్నారు. అప్పుడు అష్టాపద అకార అని విడదీయాలన్నమాట. అకార అన్నదానికి అర్థమేమి అంటే, ఈ అర్థం తెలియాలంటే కూడా మనం మళ్ళీ మిత్రులు నిన్న చెప్పినటువంటి ఆ స్కాంద పురాణంలో వైష్ణవ ఖండం దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. ఏమనంటే, ఇది మనం వెనక మొట్టమొదటి శ్లోకాలు చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. ఇది స్వయం ఆసీతు, ఇది తనంతట తానుగా ఆవిర్భవించింది, ఎవరో కృత్రిమంగా తయారు చేసి ఏర్పాటు చేసింది కాదు. స్వయంభూగా ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని మనుగారు ఇది నాకు చాలా బాగుంది అని నచ్చి, అది చాలా గొప్పదని భావించి అక్కడ రాజధానిని ఏర్పరచుకున్నారు అని కూడా మనం వివరించుకున్నాం. కనుక ఆ భావం మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నారు మహర్షి. అలా అంతేకాదు, స్కాంద పురాణంలో ఉన్నటువంటి ఆ అధ్యాయంలో ఉన్న మహిమను అంతను 2 అక్షరాల్లో 3 అక్షరాల్లో చెప్తున్నారు. ఏమని? ఆ కారా అనిట. కారా అంటే ఏమి అన్నారు? కృత్రిమమైనది, కల్పించబడినది అని అర్థం అన్నమాట. ఒక ఇమిటేషన్ లాగా. ఆకార అంటే దానికి రివర్స్, వ్యతిరేకమైన అర్థం వస్తుందన్నమాట. ఎప్పటికీ ఒక కృత్రిమంగా కాకుండా ఎప్పటికీ వినాశం లేని నిత్యంగా నూతనంగా ఉండేది అనే భావం చెప్పాలన్నమాట. కనుక కార అంటే కల్పించబడినది, తయారు చేయబడినది. ఆకార అలా కల్పించబడినది కాదు, మరేమి నిత్యము అని చెప్పడం కోసం ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సర్వవ్యాపకత్వం అంతటి సర్వవ్యాపకత్వాన్ని అంటే సాక్షాత్తు దేవత్వాన్ని, బ్రహ్మలోక ప్రాప్తి, విష్ణులోక ప్రాప్తి, శివలోక ప్రాప్తి అన్నట్లుగా త్రిమూర్తుల యొక్క ఐశ్వర్యాన్ని ప్రసాదించేది మరియు నిత్యమైనది, స్వయంభువు అయినది ఈ అయోధ్య అని చెప్పడం కోసం ఇన్ని భావాల్ని మనసులో పెట్టుకుని సంక్షేపంగా మహర్షి ఏమన్నారు? అష్టాపదాకారాం అన్నారు. అలాంటి అయోధ్యలో ఉండేటటువంటి నారీగణాన్ని చూశారు మహర్షి ఒక్కసారి. ఒక తర్వాతి మాటల్లో వివరిస్తారు. ఏమనంటే, చెరుకు రసం లాంటి మంచినీరు అక్కడ అంటారు. అలాంటి నీటిని తెచ్చుకోవడానికి గొప్ప గొప్ప ఉత్తమ జాతి స్త్రీలంతా కూడా, బహుశా మహర్షి అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళు అలా దర్శనం ఇచ్చుండొచ్చు, కడవలు చేత పట్టుకుని కాలి గజ్జలు లయబద్ధంగా గల్లు గల్లువని మోగుతూ ఉంటే, వాళ్ళు అలా వీధుల్లో సంచరిస్తూ ఉంటే ఆ దృశ్యాన్ని మనకు అందించారు మహర్షి. వర నారీగణైర్యుతాం, ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఇక్కడ ఎంత ఔచిత్యమో మనం గమనించాలన్నమాట. ఒక చిన్న మాట తేడాతో ఆ చెప్పే అందం అంతా చెడిపోతుంది. వెనక మనం పూలన్నీ పరిచినట్లుగా అని అర్థం చెప్పుకున్నాం. ముక్త పుష్ప అవకీర్ణ అని ఒక మాట. అక్కడ దశరథుడు మహారాజు, చాలా డబ్బున్న ఐశ్వర్యవంతులు వారంతా కూడా మాలలు కట్టి రోడ్డు మీదంతా పరిచేరు అని కానీ చెప్పామనుకోండి, చాలా చిరాగ్గా ఉంటుంది. ఎబ్బెట్టుగా అంటారు కదా, అతగనట్టుగా పొసగనట్టుగా ఉంటుందన్నమాట. మరి ఎంతో సహజంగా ఉండాలి. నిజమైన దృశ్యం మనకి కనిపించాలి. అంటే ఎలా? చెట్ల నిండా పూలు, ఒక చిన్న చిరుజల్లు వాన పడేటప్పటికి రోడ్డంతా కడిగినట్లుగా తడి, అప్పుడు ఒక చిన్న గాలి వస్తే
అలా ఒకసారి బుట్టలో పూలని చిమ్మినట్లుగా అంతటా అలా పరిచినట్లుగా పడ్డాయన్నమాట. అది సహజ సౌందర్యం. ఇక్కడ ఉండేటటువంటి సహజ సౌందర్యం ఎలా ఉంది అంటే వర నారీ గణైర్యుతాం అన్నారు కదా, స్త్రీలకు ఇది స్వభావం. ఒక్కరిగా ఇద్దరిగా ఉండడం కాకుండా ఎంతమంది ఉంటే అంతమందిని కలుపుకుని వాళ్ళ పనులు చేసుకుంటూ ఉండడం. ఒక మధ్యతరగతి కుటుంబాలని పరిశీలిస్తే కూడా మీకు బాగా తెలుస్తుంది. ఈ భర్తలు కార్యక్రమాలకి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు వీళ్ళందరూ కలిసి వీరి చాటలో బియ్యం పెట్టుకోవచ్చు, వాళ్ళు కూరలు తరుక్కోవచ్చు, ఒకళ్ళు మాల కట్టుకోవచ్చు. అందరూ కలిసి ఒక దగ్గర ఉండి ఏవో మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ పనులు సంతోషంగా చేసుకుంటూ గడపడం అనేది అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ రకంగా ఇక్కడ నీళ్లు తెచ్చుకోవడానికో, లేకపోతే ఆ బియ్యం చెరుక్కోవడానికో, లేకపోతే ఆ పూలు కోసుకోవడానికో ఆయా స్త్రీలందరూ కూడా బయటకు వచ్చినట్లుగా అక్కడక్కడ అలా వెళ్తున్నట్లుగా మన మహర్షికి కనిపించారు. వాళ్ళు ఎలా ఉన్నారు? శంఖినీ జాతి స్త్రీలు, పద్మినీ జాతి స్త్రీలు, చిత్రినీ జాతి స్త్రీలు, హస్తినీ జాతి స్త్రీలు. అంటే కొంగు కప్పుకుని చేతి నిండా గాజులు వేసుకుని నుదుట పెద్ద పార్వతీదేవంతటి కుంకుమ పెట్టుకుని లక్ష్మీ స్వరూపంతో కాలికి గజ్జలు పెట్టుకుని అడుగుల సవ్వడి అవ్వకుండా కాలి గజ్జలు మాత్రమే మోగుతూ లయబద్ధంగా వినిపిస్తూ ఉండేటటువంటి ఆ దృశ్యం చూస్తేనే తలుచుకుంటేనే పరమశోభాయమానంగా ఉందన్నమాట. అందుకని మహర్షి చాలా అక్షరాలు ఉపయోగించి వర శ్రేష్టమైన నారీగణ గుంపులు గుంపులుగా ఉన్నటువంటి ఉత్తమోత్తమ జాతీయులైనటువంటి స్త్రీరత్నాలతో యుతాం కూడి ఉన్నది ఆ అయోధ్య అని చెప్పారన్నమాట. ఆ తరువాతి మాట సర్వరత్న సమాకీర్ణం, ఒక దగ్గరంతా ఉత్తమోత్తమైనటువంటి సౌభాగ్యవతులైన స్త్రీరత్నాలు. మరి మరొక దగ్గర అంటే స్త్రీ రత్నం అన్నప్పుడు చాలా గొప్పది అని చెప్పడం కోసం రత్నం అంటారన్నమాట. శ్లోక రత్నం అంటూ ఉంటారు కదా, అలాగా పుత్రరత్నం, పుత్రికా రత్నం అంటారు. మరి రత్నాన్ని ఒక నమూనాగా చెప్తేనే అంత గొప్పగా కనిపిస్తుంటే మరి రత్నం ఇంకెంత గొప్పగా ఉంటుంది. అందుకనే రమయతి హర్షయతి ఇది రత్నం అని దానికి వివరణ చెప్పారు. ఎంతో సంతోషాన్ని ఇచ్చేది దాని ధారణ చేత, దాని మహిమ చేత కూడా. కనుక సర్వరత్న సమాకీర్ణం అన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, నవరత్నాలు అంటారు. ఈ నవరత్నాల్ని కూడా కొందరు ద్వారాలకి పొదిగిస్తే, కొందరు తలుపులకి పొదిగిస్తే అంటే అతికిస్తే, లేకపోతే కొందరు వాటితోనే నిర్మాణం చేస్తే అక్కడ ఉండే భవనాలు అన్నీ రత్నమయములు. అక్కడ ఉండేటటువంటి స్త్రీ రత్నాలు, ఇల్లాళ్ళు అందరూ నవరత్నాలు లాంటి వారు. అక్కడ ఉండేటటువంటి పిల్లలు, పెద్దలు, ఈ రకంగా ప్రతి ఒక్కరూ కూడా పరమశ్రేష్ఠులు. ఇది అసలు రత్నమా, లేకపోతే ఈ రత్నాన్ని ధరించడం వల్ల వీరికి ఇంత శోభొచ్చిందా అన్నట్లుగా పరమశోభాయమానంగా ఉన్నట్లు వర్ణించడం కోసం సర్వరత్న సమాకీర్ణం అని ఇంకొక మాట చెప్పారనమాట. ఆ తరువాతి మాట విమాన గృహశోభితాం. ఇంతకుముందు మనం అనుకున్నాం ఈ ఇల్లు అలా పక్కన గీత గీసినట్లుగా డిజైన్ ఒకే డిజైన్లో ఒకే ఆకారంలో ఉంటే అది ఒకలా ఉంటుంది. కానీ అయోధ్యలో ఉండేటటువంటి పట్టణాలన్నీ కూడా అలా ఒకటి ఒకలాంటి భవనం, ఒకటి ఒకలాంటి భవనం. ఇందులో కూడా చాలా ఔచిత్యం గమనించాలి. మహారాజ ప్రసాదం అది ఒకలా ఉంటుంది, మరి మంత్రి గారి భవనమో అది ఒకలా ఉంటుంది, మరి సైన్యాధ్యక్షుడిదో అది ఒకలా ఉంటుంది, మరి సైనికులదో అది ఒకలా ఉంటుంది, మరి వర్తకులదో అది ఒకలా ఉంటుంది. అలా లేదనుకోండి, అందరూ రాజుగారి ఇల్లు లాంటి ఇల్లు కట్టించేస్తే అదేమందంగా ఉంటుంది. మనం మామూలుగానే రాజుగారు పెద్దవాడు అంటే ఒక పీట, ఒక మాదిరి వాళ్ళు అంటే ఒక రకం, ఒక మాదిరి వాళ్ళు అంటే ఒక రకం అని చెప్పి ఆ గౌరవాన్ని మనం ఎక్కడికక్కడ చూపిస్తూ ప్రవర్తిస్తూ ఉంటాం కదా. మహర్షి కూడా ఆ ఉండే వాతావరణాన్ని అలా దర్శించి మనకి చెప్తున్నారు. కొన్ని రాజప్రాసాదాలుగా ఉన్నాయి, కొన్ని బాగా వ్యాపారం చేసి గడించిన వారో లేకపోతే గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులో ఉంటే వారి భవనాలు విమానంలాగా ఉన్నాయి అన్నారు. ఇక్కడ మళ్ళీ రెండు అర్థాలు. విమాన అని రెండు భాగాలట. అంటే మానము అంటే ఉపమానం, పోలిక. విగతమైన మానము కలవి ఆ గృహాలు అన్నారు. అబ్బే అసలు పోలిక చెప్పలేమండి అని. మనం ఒక ఇల్లు చూసామనుకోండి, మా మావయ్య గారి ఇల్లు ఇలాగే ఉంటుంది, మా తాతయ్య గారి ఇల్లు అలా ఉండేది అని మనం ఏదైనా అనుకోగలగచ్చు ఎప్పుడైనా. అలాంటిది కనుక ఉన్నట్లయితే అసలు ప్రపంచంలో ఒక నమూనా కోసం ఒక ప్రత్యేకించి ఆ ఆర్కిటెక్ట్, ఆ శిల్పి దీన్ని ఇంత అందంగా నిర్మించారు, ఇది ఇలాంటిది ఇంతకుముందు లేదు అని చెప్పాలి. ఆ అయోధ్యలో ఉండేటటువంటి ఆ భవనాలన్నింటినీ అని చెప్పడం కోసం విమాన అని ఒక మాట చెప్పారట. విమాన గృహములతో శోభిస్తున్న. ఇంకొక తాత్పర్యం చెప్తారు. ఏమనంటే
విమానం అన్నదానికి విమాన అస్త్రీ దేవయానే సార్వభౌమిక సద్మని అని ఒక మాట అన్నారు. అంటే విమాన శబ్దం పుల్లింగము, అది దేవతలు ప్రయాణించే వాహనం అని ఒక అర్థము. ఇక్కడ ప్రకృతంలో వాహనాల గురించి చెప్పట్లేదు కనుక గృహ శబ్దం పక్కన ఉంది కనుక ఔచిత్యంతో ఆలోచిస్తే ఇది సార్వభౌముడైన వాడు నివాసం ఉండడానికి విలాసంగా నిర్మింపబడినటువంటి గృహం అని చెప్పడం ఒక తాత్పర్యమట. మరొక తాత్పర్యం ఏమనంటే, ఇంతకుముందు మనం అనుకున్నాం రాజప్రాసాదాన్ని గురించి చెప్పేశారు కదా, మళ్ళీ ఈ విమాన శబ్దానికి ఇలాగే చెప్తే ఎలా అని. ఏమి ఇంకో తాత్పర్యం అంటే, సప్తభూమిక సద్మని అని ఒక దగ్గర నిఘంటువు రాస్తారు. 7 అంతస్తుల మేడట విమానము అంటే. అలాంటి 7 అంతస్తుల మేడలతో చాలా గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నది మన అయోధ్య అని చెప్పడం కోసం విమాన గృహశోభితాం అని అన్నారన్నమాట. ఆ తరువాత మాట కూడా ఒకటి 2-3 శ్లోకాలు ఉన్నాయి. అంటే తక్కువ తాత్పర్యం అనే ఉద్దేశంతో వాటిని అలా అట్టే పెట్టుకుంటూ ఉండడం, పెద్ద తాత్పర్యం ఉన్న వాటిని ముందుగా పెట్టుకోవడం, అలా అక్కడక్కడ ఆపుకుంటున్నాం మనం. మహర్షి ఎప్పుడైతే ఇంత ప్రాసాదాల్ని నిర్మాణాల్ని ఇవన్నీ చూశారో, ఆ వీధుల్లో అలా పెడుతుంటే మనం కూడా కొత్త చోట్లకి పెడితే అలా వెళ్తాం కదా. ఒక వీధిలో పెద్ద విజయోత్సాహంతో దుందుబులు మోగుతున్నాయట. ఇలా అడుగు నుంచి కప్పబడి ఉండి కవర్ చేయబడి ఉండి పైన మాత్రమే చర్మతో ఉండేటటువంటి ఏ ఢక్క అయితే ఉందో దాన్ని దుందుభి అంటారు. దుమ్ దుమ్ అనే శబ్దంతో భాతి ప్రకాశిస్తుంది కనుక దాన్ని దుందుభి అంటారట. ఆ దుందుభుల జయ జయ ధ్వానాలు వినిపిస్తున్నాయి. మరి మరొక వీధిలోకి వెళ్ళేటప్పటికీ మృదంగధ్వని వీణాధ్వని వినిపిస్తోందిట. వేతి శ్రోతుశ్చిత్తం అని ఇది వీణ అని దాన్ని వివరిస్తారు. అంటే దాన్ని మోగిస్తూ ఉంటే, వాయిస్తూ ఉంటే, పలికిస్తూ ఉంటే ప్రతి ఒక్క శ్రోత కూడా చేసేది మరిచిపోయి దానికేసే దృష్టి పెట్టినట్లుగా ఉంది అట ఆ వీణానాదం. ఒక దగ్గర ఈ వీణా మృదంగ ధ్వని, ఒక దగ్గర పణవైహి, ఈ అటు ఇటు 2 వైపులా వాయించడానికి అనుకూలమైందే దాన్ని ఇది ఏమంటారు, పణవము అంటే ఢమరుకం. ఢమరుకం అనేది అటు ఇటు కూడా మోగించడానికి వీలయ్యేది. ఎలా అయితే మృదంగం ఒళ్ళో పెట్టుకుని 2 చేతులతో వాయిస్తే, ఈ ఢమరుకం అనే దాన్ని చేత్తో పెట్టుకుని ఇలా వాయిస్తూ ఉంటారన్నమాట. ఆ ధ్వని ఒక వీధిలో. ఆ తరువాత ఈ రకంగా నాదితాం భృశం అత్యర్థం మిక్కిలి ఈ మంగళధ్వనులు వినిపిస్తూ ఉంటే పృథివ్యాం తాం అనుత్తమాం అన్నారన్నమాట. ఈ భూమిపైన ఇంతకంటే ఉత్తమమైనది లేదు అని చెప్పడం కోసం మహర్షి దీన్ని అంతని ఇలా వివరించారట. ఆఖరిగా ఒక మాటతో చెప్తారు, విమానమివ సిద్ధానాం తపసా అధిగతం దివి సునివేశిత వేష్మాంతాం నరోత్తమ సమావృతాం. ఆ తరువాతి మాట నుంచి చాలా పెద్ద వివరణ ఈ శ్లోకంతో ఆపుకుందాం. సిద్ధులైన వారు గృహగాఢాం అవిచ్ఛిద్రాం సమభూమౌ నివేశితాం శాలితండుల సంపూర్ణాం ఇక్షుకాండ రసోదకాం. ఈ ఇక్షుకాండ ప్రస్తావన వచ్చేసింది కదా, అందుకని ముందుకు వెళ్ళిపోయింది. ఏమైనా ఈ రకంగా ఎక్కడ కొంతమేర ఇల్లు, కొంతమేర ఖాళీ ప్రదేశం, అందులో మళ్ళీ ఎవరో చెత్త వేయడం, చిరాగ్గా మొక్కలు పెరగడం, ఇలాంటి దృశ్యాలేవి అయోధ్యలో లేవు. గృహ గాఢాం, ఇల్లు తర్వాత ఇల్లు, ఈ ఇల్లు చూడు, ఇల్లు కంటే ఆ ఇల్లు చూడు అన్నట్లుగా ఉంది. అవిచ్ఛిద్రాం, మధ్యలో ఎక్కడ ఛిద్రం లేకుండా ఉందన్నమాట ఆ అయోధ్య అంతా కూడా. సమభూమౌ నివేశితాం, ఓటి చాలా ఎత్తులో, ఓటి చాలా పల్లంలో అన్నట్లుగా కాకుండా సమానంగా ఉంది ఆ అయోధ్య అంతా. అలాంటి చోట నిర్మితమైనది ఈ రాజధాని. తర్వాత ఈ తర్వాత మాటలో ఒక్క వాక్యంలో వారి ఆహార సంపదని చెప్తున్నారు. శాలితండుల సంపూర్ణం, ప్రతి ఒక్కరికి కూడా ఆకలేసినప్పుడు ఎంతో రుచికరమైనటువంటి, కంటికింపోయినటువంటి, మధురమైనటువంటి ఆహారంతో ఉందిట. శాలితండులాలు అంటే ఒకలాంటి ఉత్తమమైన ఆహారం, అన్నం అని చెప్తారన్నమాట. అన్నాన్ని తయారు చేసే తండులాలు అని చెప్తారన్నమాట. ఆ తర్వాత మరి నీటి గురించో ఇక్షుకాండ రసోదకం అన్నారు. ఏ ఇంట ఏ చెరువులో ఎక్కడ ఎలా పరిశీలించినా సరే ఒకే రకమైనటువంటి రుచి. చెరుకుగడను విరిచి ఆ రసాన్ని పిండితే ఎలా ఉంటుందో అంతటి తీయటి నీరు అక్కడ అంతా మహాపుణ్యానికి ఫలితం అన్నమాట. ఈ రకంగా కడుపు నిండిన తరువాత, దాహం తీరిన తరువాత వీధిలోకి వస్తే ఎంతెంతో జయ జయ ధ్వానాలు, దుందుభిధ్వని, మృదంగధ్వని, వీణాధ్వని, ఈ రకంగా ఉన్న ఆ అయోధ్య ఒక్క మాటలో చెప్పాలంటే
సిద్ధులైన వారు వీరు దేవజన్మలో ఒక విశేషం అంటారు. యక్ష గంధర్వ కిన్నర కింపురుష అంటారు కదా, వాళ్ళల్లో చాలా తపస్సు చేసుకుని ఒక స్థాయిని పొందినటువంటి వ్యక్తుల్ని సిద్ధులు అంటారు. అంటే 8 రకాల సిద్ధిని, ఒక శక్తిని పొందినవారు అన్నమాట. 8 రకాల శక్తుల్ని పొందినవారు. అలాంటి వారు ఎంతో తపస్సు చేస్తే దేవలోకంలో ఉంటూ ఆ పరిసరాల్లో సంచరించడానికి వారు ఉపయోగించుకునేటటువంటి ఒక వాహనం విమానం, ఇది నిజమైన వాహనమే, విమానమే. వారికి ఎంత ఆనందాన్ని ఇస్తుందో, వారికి యొక్క గొప్పతనానికి ఆ వాహనం ఎలా సంకేతమో, ఈ అయోధ్యలో సామాన్యంగా ఉండేటటువంటి ఈ మానవ మాతృలందరికీ కూడా ఈ ఒక విమానంలాగా ఉంది, సిద్ధపురుషులకు విమానంలాగా అని వర్ణిస్తారన్నమాట. సిద్ధులకు విమానం వలె ఉన్న, ఎలాంటిది ఆ సిద్ధుల యొక్క విమానం? తపస అధిగతం దివి, గొప్ప తపస్సు చేస్తే ఎక్కడో దేవలోకంలో దక్కేది. మరి ఇక్కడ అయోధ్యలో ఉండేవారికో ఇక్కడే దక్కినది. వారెవరు జడలు పెంచుకుని మాలలు వేసుకుని ఏమీ జపాలు ఏం చేయలా. మరి ఏం చేశారు? రాముణ్ణే తలుస్తూ ఉంటారు, అయోధ్యలో నివాసం ఉంటారు, అయోధ్యను తలుచుకుంటూ ఉంటారు. అంత గొప్ప మహిమ అన్నమాట ఆ అయోధ్యని. విమానమివ సిద్ధానాం తపస అధిగతం దివి సునివేశిత వేష్మాంతం నరోత్తమ సమావృతం. వేష్మ అంటే గృహం, సునివేశిత మంచిగా ఏర్పరచబడినటువంటి వేష్మ ఇళ్ళు, అంతం అంటే ఆ ఇంటి యొక్క ప్రాకారము, వాటితో శోభిల్లుతూ ఉన్నది ఆ అయోధ్య అని చెప్పి నరోత్తమ సమావృతం అని దగ్గర నుంచి ఇంకో కొత్త మాట చెప్తున్నారు. ఉత్తములైనటువంటి నరులంతా ఉన్నారు అని. వారు యోధులు, పండితులు, తపస్సంపన్నులు అని దానికి తగ్గ వివరణతో ఈ సర్గను మనం పూర్తి చేసుకోగలుగుతాం. ఆ కథ రేపటి రోజున శ్రీరామానుగ్రహంతో మనం వివరించుకుందాం. ప్రతి ఒక్కరికి ఇలాంటి పరమ పుణ్యప్రదమైన అయోధ్యాస్మరణం వల్ల, మన రాముడికి తాతగారుల నివాసమైనటువంటి ఆ అయోధ్యను స్మరించడం వల్ల రామానుగ్రహం కలిగి అందరూ సుఖంగా వర్ధిల్లెదురుగాక. హరయే నమః. స్వస్తి. చిత్రాం చిత్రాం అష్టాపదాకారాం అష్టాపదాకారాం వరనారీగణైః వరనారీగణైః యుతాం యుతాం సర్వరత్న సర్వరత్న సమాకీర్ణాం సమాకీర్ణాం విమానగృహ విమానగృహ శోభితాం శోభితాం చిత్రామష్టాపదాకారాం చిత్రామష్టాపదాకారాం వరనారీగణైర్యుతాం వరనారీగణైర్యుతాం సర్వరత్న సమాకీర్ణాం సర్వరత్న సమాకీర్ణాం విమానగృహ శోభితాం విమానగృహ శోభితాం గృహగాఢాం గృహగాఢాం అవిచ్ఛిద్రాం అవిచ్ఛిద్రాం సమభూమౌ సమభూమౌ నివేశితాం నివేశితాం శాలితండుల శాలితండుల సంపూర్ణాం సంపూర్ణాం ఇక్షుకాండ ఇక్షుకాండ రసోదకాం రసోదకాం గృహగాఢామవిచ్ఛిద్రాం గృహగాఢామవిచ్ఛిద్రాం సమభూమౌ నివేశితాం సమభూమౌ నివేశితాం శాలితండుల సంపూర్ణాం శాలితండుల సంపూర్ణాం ఇక్షుకాండ రసోదకాం ఇక్షుకాండ రసోదకాం దుందుభీభిః దుందుభీభిః మృదంగైశ్చ మృదంగైశ్చ వీణాభిః వీణాభిః పణవైస్తథా పణవైస్తథా నాదితాం నాదితాం భృశమత్యర్థం వృషమత్యర్థం పృథివ్యాం పృథివ్యాం తామనుత్తమాం తామనుత్తమాం దుందుభీభిర్మృదంగైశ్చ దుందుభీభిర్మృదంగైశ్చ వీణాభిః పణవైస్తథా వీణాభిః పణవైస్తథా నాదితాం భృశమత్యర్థం నాదితాం వృషమత్యర్థం పృథివ్యాం తామనుత్తమాం పృథివ్యాం తామనుత్తమాం విమానమివ విమానమివ సిద్ధానాం సిద్ధానాం తపసా తపసా అధిగతం భువి అధిగతం దివి అధిగతం దివి సునివేశిత సునివేశిత వేష్మాంతాం వేష్మాంతాం నరోత్తమా
నరోత్తమ సమావృతాం సమావృతాం విమానమివ విమానమివ సిద్ధానాం సిద్ధానాం తపసా తపసా అధిగతం దివి అధిగతం దివి సునివేశిత సునివేశిత వేష్మాంతాం వేష్మాంతాం నరోత్తమ నరోత్తమ సమావృతాం. సమావృతాం. ఇప్పటి వరకు రసరమ్యమైనటువంటి అయోధ్యానగర వర్ణనను మనం విన్నాము. ఆ భావనలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకుంటూ మనం గృహాన్ని నిర్మించుకునేటప్పుడు కూడా ఆ విధంగా నిర్మించుకోవాలి, రామానుగ్రహం అందరికీ కలగాలి అని ఆకాంక్షిస్తూ ఈ శ్లోకరత్నాలని మరొక్కసారి అఖండంగా పారాయణ చేసుకుందాము. ప్రాసాదైరత్న వికృతైః ప్రాసాదైరత్న వికృతైః పర్వతైరుపశోభితాం పర్వతైరుపశోభితాం కూటాగారైశ్చ సంపూర్ణాం కూటాగారైశ్చ సంపూర్ణాం ఇంద్రస్యేవామరావతీం ఇంద్రస్యేమామరావతీం చిత్రామష్టాపదాకారాం చిత్రామష్టాపదాకారాం వరనారీగణైర్యుతాం వరనారీగణైర్యుతాం సర్వరత్న సమాకీర్ణాం సర్వరత్న సమాకీర్ణాం విమానగృహశోభితాం విమానగృహశోభితాం గృహగాఢామవిచ్ఛిద్రాం గృహగాఢామవిచ్ఛిద్రాం సమభూమౌ నివేశితాం సమభూమౌ నివేశితాం శాలితండుల సంపూర్ణాం శాలితండుల సంపూర్ణాం ఇక్షుకాండరసోదకాం ఇక్షుకాండరసోదకాం దుందుభీభిర్మృదంగైశ్చ దుందుభీర్మృదంగైశ్చ వీణాభిః పణవైస్తథా వీణాభిపణవైస్తదా నాదితాం భృశమత్యర్థం నాదితాం వృషమత్యర్థం పృథివ్యాం తామనుత్తమాం పృథివ్యాం తామనుత్తమాం విమానమివ సిద్ధానాం విమానమివ సిద్ధానాం తపసాధిగతం దివి తపసాధిగతం దివి సునివేశిత వేష్మాంతాం సునివేశిత వేష్మాంతాం నరోత్తమ సమావృతాం నరోత్తమ సమావృతాం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే పంచమే సర్గే పంచమే సర్గే పంచశ్లోకాః పంచశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగ వాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీ వశిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహాయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కోపరః క్షుచ్ఛమాయాలం ఇది చింతాన్వితాభవత్ ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ స్వ్యామహం జీవసూచికా అస్యోక్త్యా ద్వివిధా సూచిః భూత్వా లక్ష్యామిషామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇతి సంచింతయంతీం ఉవాచ కమలాలయః అన్యాదృశ్యాస్తదా దృష్ట్వా సన్నితాభ్రవోపమం బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే ఉత్తిష్ఠత్వంతు దుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూతభవ్యేశ శ్యామహం జీవసూచికా అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం
श्रीवसिष्ठ उवाच एवमस्मिति तामुक्त्वा पुनराह पितामहः सूचिकासोपसर्गात्वं भविष्यसि विसूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसां करिष्यसि दुर्भोजना दुरारम्भाः मूर्खा दुःस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषां हिंसां करिष्यसि प्रविश्या हृदयं प्राणैः पद्मप्लीहादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विसूचिका सगुणं विगुणं चैव जनमासादयिष्यसि गुणान्वितचिकित्सार्थं मन्त्रोऽयं तु मयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विसूचिकाभिधाना सा नाम्ना यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्रे महामन्त्रं न्यस्य वामकरोदरे मार्जये धातुराकारं तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विधृतां तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुद्गरमर्दिताम् आतुरं चिन्तयेच्चन्द्रे रसायनहृदि स्थितम् अजरामरणं युक्तं मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलां प्रोच्छिनत्ति विसूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् हायम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 59तमः सर्गः। अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृत रोगान्मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्योऽनुगृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये
అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మి. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైమికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద.